Gurubhyo Namaha. Today class is Laplace transforms. Class number 11. In previous last 10 classes, 29 problems completed. Okay. Today I am going to explaining new theorem. That means new concept on Laplace transforms. That is first shifting theorem or first translation theorem. What is the statement of first translation or first shifted theorem? The statement is let L of f of t is equal to f bar at s. Then L of e power at f of t is equal to f bar at s goes to s minus a, and L of e power minus at f of t is equal to f bar at s goes to s plus a. This is the statement of first translation or first shifting theorem. Write down the statement of first translation theorem or first shifting theorem. Okay. Okay, this is the statement. What is the meaning of the statement? That means L of f of t is equal to f bar at s. That means the Laplace transform of any function f of t is given by some f bar at s. అంటే మనం ఏదైనా ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎందులో వస్తుంది, ఎక్కువగానే ఎస్ వేరియబుల్స్లో వస్తుంది అనమాట. ఓకే, ఫంక్షన్ ఏమో టీ వేరియబుల్స్లో ఉంటుంది, మనకు వచ్చే రిజల్ట్స్ మీటికి ఎస్ వేరియబుల్స్లో ఉంటాయి అన్నమాట. లెట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఇఫ్ దెన్ ఏ ఎల్ ఆఫ్ e power at f of t is equal to f bar at s goes to s minus a, and next second one L of e power minus at f of t is equal to f bar at s goes to s plus a. అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. దాని యొక్క మీనింగ్ దాని యొక్క థీరం స్టేట్మెంట్ యొక్క పేరులోనే ఉంది, ఫస్ట్ ట్రాన్స్లేషన్. అంటే ట్రాన్స్లేషన్ అంటే దాని మీనింగ్ ఎందులోనే ఉందంటే దాని యొక్క పేరులోనే ఉంది, ఫస్ట్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ మీన్స్ చేంజెస్. ఓకే, దట్ మీన్స్ ఎస్ చేంజెస్ టు ఎస్ మైనస్ ఏ, ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ ఏ. సో if L of f of t is equal to f bar at s, then first one L of e power at f of t is equal to f bar at s goes to s minus a. Second one L of e power minus at f of t is equal to f bar at s goes to s plus a. మీనింగ్ ఏంటంటే కనుక ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తుంది అనుకోండి, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఎఫ్ ఆఫ్ టీని ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఏటీ పెట్టి మల్టిప్లై చేస్తుంది. చేస్తే ఏం జరుగుతుందంటే కనుక దాని యొక్క ఎఫ్ బార్ ఎట్ ఎక్స్ రిజల్ట్లో ఎస్ తీసేసి ఎస్ మైనస్ రీప్లేస్ చేయమంటారు అనమాట. ఓకే, ఎస్ రీప్లేస్ చేసి ఎస్ మైనస్ ఏ రాయాలి. అదే ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ని ఈ పవర్ మైనస్ ఏటీ పెట్టి మల్టిప్లై చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది సమ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్ అని. సో టు రీప్లేస్ ఎస్ టు ఎస్ ప్లస్ ఏ, ఇది దీని యొక్క స్టేట్మెంట్ మీనింగ్. చిన్న ఎగ్జాంపుల్. ఓకే, దట్ మీన్స్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t t, L of e power 2t t. Okay, here this is f of t. F of t is equal to t. First calculate Laplace transform of L of f of t. That equal to L of f of t is equal to, that means L of t. What is the value of L of t? 1 by s square. We know that L of t is equal to 1 by s square. Next L of e power 2t into t is equal to the Laplace transform of t is 1 by s square. That means 1 by s square. Next here multiplying with e power 2t, that means s goes to s minus a. That means here a is equal to 2 by applying this formula. L of e power at f of t is equal to f bar at s goes to s minus a. అంటే f of t అనే ఫంక్షన్ని, అంటే సపోజ్ t, హియర్ t, ఈ ఫంక్షన్ని ఈ పవర్ ఏటీ పెట్టి మల్టిప్లై చేస్తే గనక ఫస్ట్ నువ్వు ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ? 1 by s square. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. మనకు వచ్చిన రిజల్ట్ ఎందులో ఉంది? ఎఫ్ బార్ ఎట్ ఎస్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది స్టేట్మెంట్ సేస్ దట్
s goes to s minus a. What is a? Coefficient of t. Here coefficient of t is a. Here coefficient of t is 2. So s goes to s minus a means s minus 2. That equal to 1 by s minus 2 whole square. So problem is over. అంటే మనం ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నాం ఈ స్టేట్మెంట్ అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఏదైనా ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక బై యూజింగ్ దిస్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అవి అప్లై చేస్తే కనుక సింపుల్గా చేయొచ్చు. రిపీట్ వన్స్ అగైన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ f of t is equal to f bar at s, s goes to s minus a. Second one, L of e power minus at, f of t is equal to f bar at s, s goes to s plus a. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను L of e power 2t ఇంటూ, ఇది ఒక ఎగ్జాంపుల్ దీనికి. అంటే ఈ స్టేట్మెంట్ని ఎలా అప్లై చేసుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. t అనే ఫంక్షన్ని ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e power 2t పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ రైట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ 1 by s square. టు కంపేర్ విత్ స్టాండర్డ్ ఫార్మ్ a ఈజ్ ఈక్వల్ టు 2, రీప్లేస్ s గోస్ టు s మైనస్ a, దట్ మీన్స్ s గోస్ టు s మైనస్ 2. అది ఏ విధంగా ట్రాన్స్లేషన్ అవుతుందంటే కనుక 1 by s minus 2 హోల్ స్క్వేర్ కింద ట్రాన్స్లేషన్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t ఇంటూ t ఈక్వల్ టు 1 by s minus 2 హోల్ స్క్వేర్. మనకి ప్రాబ్లమ్స్లో ఇప్పటివరకు మనం సింపుల్గా అన్ని 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ చేసాం. మనం ఆ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ యూజ్ చేసాం, పీస్ వైజ్ చేసాం, జిఎఫ్ చేసాం, గామా ఫంక్షన్స్ యూజ్ చేసాం. మరి ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఆ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ మనకు పనిచేయవు. అందుకనే దిస్ ఈజ్ 11th వన్. 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ 10 ఫార్ములాస్ మనకు వచ్చినాయి. దిస్ ఈజ్ 11th ఫార్ములా కింద మీరు నోట్ చేసుకోవాలి నోట్లో. ఓకే ఓకే 11th ఫార్ములా ఏంటి? ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫంక్షన్స్ని ఎక్స్పోనెన్షియల్ పెట్టి మల్టిప్లై చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క స్టేట్మెంట్ని మొత్తం అన్నిటికీ కూడా 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి అప్లై చేద్దాం. అది చూద్దాం. ముందు దీనికి ప్రూఫ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రూఫ్ అడుగుతూ ఉంటాడు. ప్రూవ్ దట్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటాడు. స్టేట్ అండ్ ప్రూవ్ అంటాడు. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ ది ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇలాగైనా అడగటానికి ఉంది. అది స్టేట్మెంట్ మీరే రాయాలి, ప్రూఫ్ కూడా మీరే రాయాలి. సో ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇఫ్ L of f of t is equal to f bar at s, then a L of e power at into f of t is equal to f bar at s, s goes to s minus a. అంటే ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పెట్టి మల్టిప్లై చేస్తే టీ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్గా ఉందనుకోండి, అప్పుడు మీకు వచ్చినటువంటి రిజల్ట్లో ఎఫ్ బార్ ఎట్ ఎస్ రిజల్ట్. అంటే ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అట్ ఇది. ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఆ ఎఫ్ బార్ ఎట్ ఎస్లో ఎస్ మైనస్ కింద చేంజ్ అవుతుంది అనమాట. అంటే దట్ మీన్స్ ఎస్ తీసేసి ఎస్ మైనస్ రెస్ దట్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్ మైనస్ ఏ. అలాగే నెక్స్ట్ B1 e పవర్ మైనస్ ఏటీ. టీ కోఎఫిషియంట్ నెగిటివ్ అయినప్పుడు అప్పుడు ఎఫ్ ఆఫ్ టీకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. దీనికి కూడా ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. అప్పుడు ఎస్ గోస్ టు ఎస్ ప్లస్ ఏ కింద చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎస్ని రీప్లేస్ చేసి ఎస్ ప్లస్ ఏ కింద చేయాలి. వాట్ దిస్ ప్రూఫ్? బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్, బై డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transform. In this Laplace transform, to calculate L of e power at into f of t, right here, that equal to L of e power at f of t, that equal to integral 0 to infinity e power minus st into e power at f of t dt. అంటే మనం ఏం చేస్తాం? ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ రాస్తున్నాం, ఇక్కడ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ రాస్తాం అంతే. బై సింప్లిఫికేషన్ దిస్ వన్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఓకే, దట్ ఈక్వల్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ. మైనస్ టీ కామన్ తీయాలి. మైనస్కి ఏం తీస్తే ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎస్ మైనస్ ఏ. Suppose this consider as u, that equal to integral 0 to infinity e power minus tu f of t dt. This is the value. Let us consider, let
u is equal to s minus a. Say this can be written as integral 0 to infinity e power minus tu f of t dt. అంటే ఇది బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ, మైనస్ కామన్ తీయండి, మైనస్ టీ కామన్ తీయండి, ఎస్ మైనస్ ఏ మరి మల్టిప్లై చేయండి, మైనస్ టీఎస్టీ, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏటీ. ఓకే, సేమ్. సో దిస్ కన్సిడర్ as u that equal integral 0 to infinity e power minus tu f of t dt. Therefore L of e power at f of t is equal to integral 0 to infinity e power minus tu f of t dt. What is the value? F bar at u. Okay, integral 0 to infinity e power minus tu f of t dt. This entire can be written as f bar at u because what is given? L of f of t is equal to f bar at s. By the definition of Laplace transform, this can be written as L of f of t is equal to ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. ఇక్కడ చూడండి, మీరు డెఫినేషన్లో e power minus st f of t dt ఇదంతా ఉంటే కనుక మీరు ఏం రాసుకున్నారు? L of f of t అని రాశారు. ఓకే, L of f of t. అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి, సేమ్ ఇదే విధంగా ఉంది. ఇదంతా కూడా 0 to infinity e పవర్ మైనస్ టు e పవర్ మైనస్ st. ఇక్కడ u వచ్చింది, ఇక్కడ s వచ్చింది, అంతే తేడా. సో ఎఫ్ ఆఫ్ టీ dt. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇక్కడ ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఎలా అయితే రాశారో ఇక్కడ మీరు ఎఫ్ బార్ ఎట్ యూ అని రాసుకోవాలి. ఎందువల్లంటే కనుక మీకు ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ మనకి యూల్లో ఉందన్నమాట డెఫినేషన్, అందుకని ఎఫ్ బార్ ఎట్ యూ. ఇక్కడ ఎస్ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ టీ యొక్క కోఎఫిషియంట్ ఎస్ కాబట్టి ఎఫ్ బార్ ఎట్ ఎస్ అని రాశారు. ఇక్కడ డెఫినేషన్లో టీ యొక్క కోఎఫిషియంట్ యూ కాబట్టి ఎఫ్ బార్ ఎట్ యూ అని రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ వాట్ ఈజ్ యూ? యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ. So L of e power at is equal to f of t, that equal to f bar at s minus a. What is the bit a? Proof is over. This is a. Okay, L of e power at f of t is equal to f bar at s a. మన కన్వీనియంట్ కోసం నేను ఇలా రాసుకుంటాం అన్నమాట, f bar at s, s goes to s minus a or f bar at s minus a. Hence it is proved. ఏం చేసాం మనం ఇందులో? చేసింది ప్రూఫ్ ఏం లేదు, వెరీ సింపుల్. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఎందుకు రాసుకున్నాం అంటే కనుక టీ యొక్క కోఎఫిషియంట్ ఎస్ వస్తే కనుక దీన్ని అంతటినీ కూడా మనకి ఇంకొక పేరు ఉందని చెప్పాం. ఎంటైర్ దిస్ రిప్రజెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఎఫ్ బార్ ఎట్ ఎస్ అంటే కనుక ఇదంతా అన్నమాట, ఇదంతా కూడా ఎఫ్ బార్ ఎట్ ఎస్ అన్నమాట ఇది. ఓకే, ఎఫ్ బార్ ఎట్ ఎస్ కింద మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకే, టీ యొక్క కోఎఫిషియంట్ ఎస్ ఉంటే కనుక ఎఫ్ బార్ ఎట్ ఎస్ అని రాయాలి. టీ యొక్క కోఎఫిషియంట్ యూ ఉంటే కనుక ఎఫ్ బార్ ఎట్ యూ అని రాయాలి. టీ యొక్క కోఎఫిషియంట్ పీ ఉంటే కనుక ఎఫ్ బార్ ఎట్ పీ అని రాయాలి. జస్ట్ నోటేషన్ చేంజ్ చేయాలి అంతే. సో ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్. సో నౌ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇది ఇలాగే ఉంటుంది. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎంటైర్ దిస్ వన్ రాస్తాం. బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. దట్ ఈక్వల్ మైనస్ ఎస్ టీ ప్లస్ ఏటీ, టేక్ కామన్ మైనస్ టీ, ఎస్ మైనస్ ఏ, ఎఫ్ ఆఫ్ టీ డిటీ. సో దిస్ కన్సిడర్ యాజ్ యూ, దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus tu f of t dt. So according to the definition, this indicates f bar at u. ఇది మనం ఎలా ఇండికేట్ చేస్తున్నామో అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మనం ఎఫ్ బార్ ఎట్ ఎస్ కింద ఎలాగైతే ఇండికేట్ చేస్తున్నామో దీన్ని అంతటిని కూడా ఎఫ్ బార్ ఎట్ యూ కింద ఇండికేట్ చేయొచ్చు. ఫైనల్లీ వాట్ ఈజ్ యూ? యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ. బిట్ ఏ ఈజ్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. వాట్ ఈస్ బిట్ బి? సిమిలర్ బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ that equal to e power minus a, that equal this one, take common minus t, s plus a. So that equal to minus t into u is equal to s plus a. So e power minus tu f of t dt. This can be written as f bar at u. What is u? u is equal to s plus a. అంటే దానికి దీనికి కూడా ఏంటంటే జస్ట్ స్లైట్ డిఫరెన్స్ మైనస్. బిట్ ఏ ఇస్ ప్రూఫ్ ఈజ్ ఓవర్, బిట్ బి ఇస్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. జస్ట్ మీరు ఇక్కడ బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేశారు. అదే మీరు చేసి దీనికి ఒక పేరు పెట్టారు అంతే, యూ అని. ఓకే, దిస్ ఈజ్ ది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రూఫ్. ఓకే, సో ప్రూఫ్ ఈజ్ ఓవర్. ఓకే, హౌ టు యూజ్ ది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరంని మనం ఏ విధంగా యూజ్ చేసుకుందాం అంటే కనుక ముందు మన దగ్గర 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎల్ ఆఫ్ 1, ఎల్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఇవన్నిటికీ కూడా ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఎలా వస్తుందో చూస్తే దాన్ని బట్టి మీరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చక్కగా చేయొచ్చు అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఎల్ ఆఫ్ 1. ఈ ఎల్ ఆఫ్ 1కి ఫస్ట్ థియరం ఎల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s. బట్ హియర్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/s minus a. But here e power at into 1,
First write the Laplace transform of 1. What is the Laplace transform of 1? 1 by s, that equal to this one. By first shifting theorem says that the Laplace transform of 1 is 1 by s, because e power at multiplying with 1 e power at multiply చేస్తుంది, అందుకని ఈ 1కి Laplace transform రాయాలి. ఫస్ట్ రాసాం, దిస్ ఈజ్ f bar at s అంటే 1 by s. దిస్ f bar at s is the Laplace transform value of the function this one, అంటే 1 is equal to f of t. So multiplying with e power t, so s goes to s minus a, s goes to s minus a, that equal to 1 by s minus, అంటే డైరెక్ట్ ఫార్ములా అనమాట. l of e power t కి ఫార్ములా ఉంది 1 by s minus a వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ l of e power at into t. What is the value of l of e power at into t? First write the Laplace transform of t. What is the Laplace transform of t? 1 by s square. Okay, next multiplying with e power at. So by the first translation theorem says that l of e power at into f of t is equal to f bar at s. First write the Laplace transform of f of t. The Laplace transform of f of t is equal to 1 by s square. That means f of t minus f of t is equal to t. The Laplace transform is 1 by s square. Okay, multiplying with e power at, so s goes to s minus a, s goes to s minus a, that equal to 1 by s minus a whole square. అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ దేన్ని మల్టిప్లై చేస్తుందో చూసుకోవాలి. అంటే ఈ పవర్ ఏటీ అనేది టీని మల్టిప్లై చేస్తుంది. ఆ టీని ఫస్ట్ ఆ టీకి ఎఫ్ ఆఫ్ టీ అనుకుని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఈజ్ 1 by s square. Next, the first translation theorem says that s goes to s minus a. e power at పెట్టి మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో s తీసేసి s minus a రాయాలి. సో ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ l of e power at into t is equal to 1 by s minus a whole square. సపోజ్ ఇలా ఉంది e power minus at. ఫస్ట్ రైట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t, అంటే f of t is equal to t. What is f of t is equal to t? 1 by s square. So s goes to b, says that s goes to s plus a, that equal to s plus a. The value of l of e power at into t is equal to 1 by s plus a whole square. అలాగా మనం ఫస్ట్ ఫార్ములాగా అప్లై చేసాం, సెకండ్ ఫార్ములాగా అప్లై చేసాం. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ l of e power at t power n? Okay, l of e power at t power n. That means first write the Laplace transform of t power n. Laplace transform of t power n is equal to n factorial by s power n plus 1. This is the Laplace transform of e power t power n. Next, multiplying with e power at by applying first shifted theorem bit a, s goes to s minus a. The result is n factorial by s minus a whole power n plus 1. The Laplace transform of e power at into t power n, that equal to n factorial by s minus a whole power n plus 1. అంటే మనం ఇక్కడ s ఉన్న చోట మాత్రమే s minus a రాయాలి. సో n ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్, n ఫ్యాక్టోరియల్ బై s రీప్లేస్ చేసి s ప్లేస్లో s minus a రాస్తున్నాం, s minus a హోల్ పవర్ n plus 1. సపోజ్ ఇలా ఉందనుకోండి e పవర్ మైనస్ at. So first write the Laplace transform of t power n factorial by s power n plus 1, s goes to s plus a. So first translation theorem bit b by applying this one, s goes to s plus a. So the Laplace transform of e power at into t power n is equal to n factorial by s plus a whole power n plus 1. What is the Laplace transform of e power at into sin bt? Okay, sin bt. What is the Laplace transform of sin bt? That means we know that l of sin at is equal to a by s square plus a square. Similarly, l of sin bt is equal to b by s square plus a square. S goes to the Laplace transform of sin bt is b by s square plus b square. Okay, so multiplying with e power at, multiplying with e power at by applying bit a, s goes to s minus a, that equal to b by s minus a whole square plus b square. So the Laplace transform of e power at sin bt. First write the Laplace transform of sin bt, b by s square plus b square. Multiplying with e power at by applying first translation theorem bit a, s goes to s minus a. A positive గా ఉంటే s goes to s minus a. A negative గా ఉంటే s goes to s plus a. So s goes to s minus a. Right here replace s
by s minus a. So the Laplace transform of L of e power at sin bt is equal to b by s minus a whole square plus b square. Okay, suppose e power minus at, so that equal to 1 by sin bt Laplace transform this well, s goes to s plus a, the value is this one. So plus or minus is just a slight change అవుతుంది. Laplace transform of e power at into cos bt. First write the Laplace transform of cos bt. What is the Laplace transform of cos bt? b by s square plus b square. So s goes to s minus a because multiplying with e power at. First write the Laplace transform of cos bt. Cos bt Laplace transform ఏంటి? s by s square plus b square. Here constant t coefficient is b. So s goes to s minus a. So the final answer is s minus a by s minus a whole square plus b square. The Laplace transform of L of e power at cos bt is equal to s minus a by s minus a whole square plus b square. ఇందాక సైన్ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి మనకి కాన్స్టెంట్ కింద ఉంది b కింద. మరి ఇక్కడ న్యూమరేటర్లో s అని వచ్చింది. s వేరియబుల్ ఎక్కడైనా ఉంటే కనుక s తీసేసి s minus a రాయాలి. ఇఫ్ ది t కోఎఫిషియంట్ ఈజ్ a అయితే కనుక, ఇఫ్ ది t కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్ అయితే కనుక ప్లస్ రాయాలి. సో e పవర్ what is the value of L of e power minus at cos bt? First write the Laplace transform of cos bt, s by s square plus b square. S goes to s plus a. Right here s is equal to s plus a. S plus a by s plus a whole square plus b square. This is the Laplace transform of L of e power minus at cos bt. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కనుక రేపొద్దున మన ప్రాబ్లమ్స్ ఎదరికి వెళ్ళి కొలిది కూడా ఇవన్నీ డైరెక్ట్గా అప్లై చేసామనుకోండి 4-5 స్టెప్స్లో కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఏదైనా ఒక ఫంక్షన్ని అక్కడ 1 అవనివ్వండి, టీ అవనివ్వండి, టీ పవర్ ఎన్ సైన్ ఏటీ, సైన్ బీటీ, కాస్ బీటీ, సైన్ హెచ్బీటీ, కాస్ హెచ్బీటీ, ఎనీ ఫంక్షన్ మల్టిప్లయింగ్ విత్ ఎక్స్పోనెన్షియల్ బై అప్లయింగ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ హెచ్బీటీ అని ఉందనుకోండి, దానికి ముందు అప్లై చేస్తారు. అంటే దానికి ముందు ఫస్ట్ ఇక్కడ దేనికైతే ఉందో అది అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వదిలేయాలి. వదిలేసి దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు టీ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందో చూసుకోవాలి. దిస్ ఈజ్ ప్రాసెస్. వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్? ఫస్ట్ రైట్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్సెప్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వదిలేసి మిగతా ఫంక్షన్ అంతటికీ కూడా ఎంత ఉంటే అంత మీరు ఏం చేయాలి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడ టీ యొక్క కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో ఆ కోఎఫిషియంట్ తీసుకుని ఆ కోఎఫిషియంట్ ఎస్ ఉన్న చోట ఎస్ మైనస్ ఏని ఎస్ ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయటమే మీరు చేయవలసినటువంటి ప్రాసెస్ అన్నమాట. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఓకే, దీని అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఎలా ఉంటాయో మీకు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కింద చేసి చూపించనివి ప్రాక్టీస్ చేయించనమాట. ఓకే, L of 1, L of t 1 by s square. దాన్ని e power at పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, L of e power at into t that equal to 1 by s minus a whole square. L of e power minus at into t 1 by s plus a whole square. L of e power at into sin bt b by s minus a whole square plus b square. ఇలాగ మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అంటే 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ నుంచి మనం ఈ పవర్ ఆ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ని కూడా ఈ పవర్ ఏటీ పెట్టి మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ ఇంకొక 10 ఫార్ములాస్ రెడీ అవుతున్నాయి అన్నమాట. అవి ఫార్ములాస్ కింద మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పవర్ ఏటీ పెట్టి మల్టిప్లై చేస్తే రీప్లేస్ ఎస్ గోస్ టు ఎస్ ప్లస్ ఏ ఆర్ ఎస్ గోస్ టు ఎస్ మైనస్ ఏ, అది మళ్ళీ మనం సెపరేట్గా 10 ఫార్ములాస్ కింద మనం ఫైండ్ అవుట్ చేయవలసిన. టోటల్గా మీకు ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయంటే కనుక అప్ టు 10 వరకు ఇంట్రడక్షన్లో చెప్పాను. దిస్ ఈజ్ 11th వన్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఈజ్ 11th వన్. టోటల్ మీకు 11 ఫార్ములే. ఓకే, ఈ 11 ఫార్ములే కూడా బాగా గుర్తుపెట్టుకుంటే కనుక నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. ఓకే, ఫస్ట్ ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t plus 3 whole square into e power t. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కనపడిందంటే కనుక మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం గుర్తుకు రావాలన్నమాట. ఓకే, ఇది ఓకే. వాట్ ఈస్ ది సొల్యూషన్? ఫస్ట్ గివెన్ ఓకే L of t plus 3 whole square e power t. First write in proper way, that equal to e power t into t plus 3 whole square. Okay, what is the expansion of a plus b whole square? A square plus b square plus 2ab. That means first write the proper way, exponential function into some function f of t, that equal to t square plus 3 square 9 plus 2ab 60.
Okay, the expansion of t plus 3 whole square is equal to a square plus b square plus 2ab. So this is the form of L of e power at into f of t. This is the form of L of e power at into f of t. Comparing with standard form, here e power at, a is equal to 1. What is the value of f of t? F of t is equal to t square plus 9 plus 60. So comparing these two, we get, let f of t is equal to t square plus 60 plus 9. This is f of t. This total value is equal to f of t. Take this one. Here comparing with e power at and e power t, here a is equal to t coefficient 1, here t coefficient a is equal to 1. Okay, by applying on both sides Laplace transforms, L of f of t is equal to L of t square plus 6 into L of t plus 9 into L of 1, because 9 is a constant right in front of L. That equal to L of t square. By applying L of t power n formula, L of t power n is equal to n factorial by s power n plus 1. There are two formulae for L of t power n factorial by s power n plus 1 or gamma of n plus 1 by s power n plus 1. By using which formula it depends on n. Suppose n is a natural number, by using this, n is integer, by using this formula. Suppose n is a fraction, by using relation between Laplace transform and gamma function, by using that formula, that equal to L of t power n is equal to gamma of n plus 1 by s power n plus 1 when n is a fraction అయినప్పుడు అది యూజ్ చేయాలి, ఇంటీజర్ అయినప్పుడు ఇది యూజ్ చేయాలి. సో హియర్ 2 is integer, by using this formula that equal, this is very most important formula. Okay, by using this formula that equal to 2 factorial by s power 2 plus 1 plus 6 into, we know that L of t 1 by s square plus 9 into L of 1 by s, that equal to 2 factorial means 2 by s cube plus 6 by s square plus 9 by s. This is the L of f of t is equal to, it is denoted by f bar at s. So 50% problem is over. Okay, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకీ మనం L of t plus 3 whole square into e power t క్యాలిక్యులేట్ చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేశాను, దీని ఎక్స్పాన్షన్ అంతా కూడా రాసుకున్నాను ఇక్కడ, దీన్ని f of t కింద కన్సిడర్ చేసుకున్నాను. ఈ f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేశాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక నాకు f bar at s వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వాలి. నౌ L of e power t into t plus 3 whole square is equal to, సో దిస్ ఫంక్షన్ని ఎక్స్పోనెన్షియల్ పెట్టి మల్టిప్లై చేస్తుంది. బై అప్లయింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం బిట్ ఏ, L of e power at into f of t, e power at means e power t into f of t means this one. The Laplace transform of this one is this one, f bar at s. అంటే దీని అంతటికి కూడా ముందు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దట్ ఈక్వల్ టు L of e power t into f of t is equal to 2 by s cube plus 6 by s square plus 9 by s, s goes to s minus 1. అంటే మనకి ఎలా తెలిసింది, ఏ ఎంత ఇక్కడ 1. మనకి స్టేట్మెంట్ ఏం చెప్తుంది, L of e power at f of t dt is equal to f bar at s. ఇది తయారు చేసాం, ఇది తయారు చేయాలంటే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ది f of t. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం అంటే f bar at s రెడీ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ f bar at s. సో ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సేస్ దట్ L of e power at f of t, L of e power t f of t according to the problem, e power t into f of t is equal to f bar at s. S goes to s minus a, but here a is equal to 1. Right, replace s is equal to s minus 1 whole cube plus 2 by x minus 1 whole cube plus 6 by x minus 1 whole square plus 9 by s minus 1. So the Laplace transform of t plus 3 whole square into e power t is equal to, what is the final value, 2 by s minus 1 whole cube plus 6 by x minus 1 whole square plus 9 by x minus 1. That is problem is over. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. మీరు ఒక్క ప్రాబ్లం జాగ్రత్తగా వింటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా చేయొచ్చు. అయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి 29 ప్రాబ్లమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే
ఫస్ట్ షిఫ్టెడ్ థియరంలో ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వదిలేయాలి. ఎక్సెప్ట్ దిస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, టేక్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ. ఆ ఎఫ్ ఆఫ్ టీకి మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్రాబ్లం అయిపోయినట్టే. చూడండి, ఎఫ్ ఆఫ్ టీకి తీసుకున్నాను నేను, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ వీ గెట్ దిస్ వన్. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తుందో చూసుకోవాలి. ఈ పవర్ టీయా, ఈ పవర్ మైనస్ టీయా, ఈ పవర్ 2టీయా, ఈ పవర్ 3టీయా, ఈ పవర్ మైనస్ 4టీయా చూసుకోవాలి. వాట్ ఈస్ ది టీ కోఎఫిషియంట్? Here t coefficient is 1. By applying first shifting theorem, L of e power at f bar at is equal to f bar at s goes to s minus a. But here a is equal to 1. అంటే ఎస్ తీసేసి ఎస్ మైనస్ ఏ రాయాలి. అంటే టోటల్గా దీని అంతటి ప్లేస్లో కూడా ఎస్ తీసేసి ఎస్ మైనస్ ఏ రాయాలి. ఫైనల్గా మనం రాయవలసినటువంటి వాల్యూ అదే. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, మీరు చక్కగా చేయవలసింది ఏంటంటే కనుక ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎస్ తీసేసి ఎస్ మైనస్ 1 రాయాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, అంటే టీ యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుందో అంత. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి, ఏమీ లేకపోతే 1 అనమాట. ఆ 1 ఉంది కాబట్టి ఆ ఏ వాల్యూ 1 అనమాట. అంటే ఎస్ గోస్ టు ఎస్ మైనస్ 1. అంటే చూడండి, ఆ వాల్యూ ఎస్ తీసేసి ఎస్ మైనస్ 1 రాశాను. 2/(s-1) హోల్ క్యూబ్ ప్లస్ 6/(x-1) హోల్ స్క్వేర్ ప్లస్ 9/(s-1). సో ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మీన్స్ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అంటే చాలా జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా 29 ప్రాబ్లమ్స్, 8 వీడియోస్లో నేను మొత్తం 29 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కగా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ షిఫ్టెడ్ థియరం కంప్లీట్ అయిపోయినట్టే. దీని మీద మనం ఒక ప్రాక్టీస్ కోసం అంటే ఎన్ని లాజిక్స్ ఉంటాయి ఇందులో అన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తే కనుక సరిపోతుంది. ఓకే, సో మీరు ఇక్కడ దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో మీకు వచ్చినటువంటి ఆన్సర్లో ఎస్ తీసేసి ఆ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ కానీ ఎస్ ప్లస్ ఏ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. నో నీడ్ టు సింప్లిఫికేషన్. ఒకవేళ షో దట్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు సింప్లిఫై చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. టేక్ ఎల్సిఎం s-1 హోల్ క్యూబ్ ఇలా చేయాలి. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రూఫ్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అండ్ one problem is completed. Tomorrow onwards, continuation of problems on evaluate the Laplace transforms by using first shifting theorem. Okay, today class is over.